దేవాలయంలో ఈ 5 వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. వాటి గురించి తెలుసుకునే ముందుగా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలానే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. దేవాలయ గోడలకు సున్నం వేయడం లాంటివి, అలాగే ప్రాంగణంలో ముగ్గులు వేసి దేవాలయానికి కొత్త శోభ చేకూర్చడం లాంటివి చేస్తే శ్రీమహావిష్ణువు లోకఫలాలను పొందుతారని పురాణాలు చెప్తున్నాయి. ఆలయానికి శంఖం లాంటివి దానం చేస్తే విష్ణువు పుణ్యలోక ప్రాప్తి కలుగజేస్తాడు. ఆ తర్వాత మానవ జన్మ ఎత్తాల్సి వచ్చినా కీర్తివంతులుగానే పుడతారు. ఆలయానికి గంటను దానం చేస్తే మహా గొప్ప కీర్తివంతుడు అవుతాడు. గజ్జెలను, మువ్వలను దానం చేస్తే సౌభాగ్యవంతులు అవుతారు. ఆలయ ప్రాంగణంలో చల్లదనం కోసం పందిళ్లు నిర్మిస్తే కీర్తి పొందడానికి, ధర్మబుద్ధి కలగడానికి కారణమవుతాడు. 4 కలశాలను దానం చేసిన వాడు 4 సముద్రాలంత పర్యంతం ఉన్న భూమి మీద అంతా సుఖాన్ని పొందుతాడు. కమండలాన్ని ఆలయానికి ఇస్తే గోదాన ఫలితం పొందుతాడు. వట్టివేళ్లతో తయారు చేసిన చాపలను ఇస్తే సర్వ పాపాలు నశించుకుపోతాయి. ఆలయంలో ఉన్న గోమాతలకు గడ్డి, మరి అనేక రకాలైన సదుపాయాలను కల్పించినవాడికి పాపవిముక్తి కలుగును. కాపరాలను దానం చేస్తే గొప్ప ధనవంతుడు అవుతాడు. ధ్వజస్తంభాన్ని సమర్పిస్తే లోకంలో గొప్ప కీర్తిని పొందుతాడు. దేవునికి ముఖలేపనాన్ని అంటే ముఖములను తొగిడు, సుగంధ ద్రవ్యాలను సమర్పించినవాడు ఉత్తమ రూప సంపదత్తిని పొందుతాడు. దేవాలయం పై రెపరెపలాడే జెండాలను దానం చేయువాడు సకల పాపాల నుండి విముక్తి పొందినవాడై వాయులోకాలను పొందుతాడు. ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చితే అంత యశస్సును దాత పొందుతాడు. ఆలయ ప్రాంగణంలో వేదికలను నిర్మించడం వలన పృథ్వీపతి అవుతారు. మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని పొందుతాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.